1.5 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు మీరు? ఎవరిస్తారు మీకు పైసలు? మీ బడ్జెట్ ఎక్కడిది? మీకు 1.5 కోట్లు ఎవరు ఇస్తున్నారు? ఈ మూసికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇవాళ వేరే ఏ బ్యాంకులు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేసీఆర్ సార్ చంపుకి పొట్టు చంపుకొని బీకిండి. ఆయన మూటములు చదువుకొని పెట్టి ఫామ్ హౌస్ అన్నాడు ఆయన. ఇవాళ రేవంత్ రెడ్డి సారు ఈ 1.5 కోట్లు ఎక్కడి నుంచి వస్తారు? ప్రపంచ బ్యాంకు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు తిట్టేది, చంద్రబాబు నాయుడు తిట్టేది. ప్రపంచ బ్యాంకు జీతగాడు, చంద్రబాబు మోసగాడని ఇదే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సంకలు వేసుకొని పొట్టు తిట్టేది. ఇవాళ ప్రపంచ బ్యాంకుల లోన్ల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. 1.5 కోట్లు ఇలా 1.5 కోట్లు ఇస్తే ఇలా గత బీఆర్ఎస్ పార్టీ ఇదే 1.5 కోట్లని ఈ కాళేశ్వరం పేరుతోని ఇలా అప్పులు చేస్తే ఇక్కడున్న మన ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్కరి తలకాయ మీద 1,70,000 అప్పు ఇప్పుడు ఉంది మన మీద. ఇలా మళ్ళీ 1.5 కోట్లు అప్పు చేస్తే నువ్వు ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు చేస్తే అప్పు ఎవరు కట్టాలి? రేవంత్ రెడ్డి కడతారా లేకపోతే మంత్రులు కడతారా? ఎవరు కట్టాలి? మళ్ళా మనమే కట్టాలి. అంటే 1,70,000 పోయి ఇలా 2 లక్షల చిల్లర అప్పు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరి పేరు మీద ఉంటుంది. ఇది ప్రజలు ఆలోచించాలి. ఇలా 1.5 కోట్లు ఎక్కడి నుంచి చేస్తావో లెక్కలేదు, కానీ తెస్తా అంటున్నాడు. అప్పు చేస్తా ఎవరు కట్టాలి అప్పు? ఇవాళ నువ్వు 1.5 కోట్లతోని నువ్వు హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చు. రుణమాఫీ అయితే దానిలో పేదోళ్ళకు ఇండ్లు అవుతాయి, డబుల్ బెడ్రూమ్ పేదోళ్ళకి అవుతాయి. 15,000 రూపాయలు రుణం అయితే వాళ్ళకు భరోసా ఇచ్చిన రైతు భరోసా వస్తుంది. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ వస్తుంది. ఆడోళ్ళకు తులం బంగారం వస్తుంది. ఆడోళ్ళకు స్కూటీలు వస్తాయి. 4,000 రూపాయలు వాళ్ళకు పెన్షన్ వస్తుంది. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నువ్వు 1.5 కోట్లు తీసుకొచ్చి పేదోళ్ళకు పెట్టాయంటే ఆ 6 క్యారెట్లు వాళ్ళకి పైసలు వస్తాయి. దానికి వీళ్ళ కమిషన్లు మిగిలాయి. వీళ్ళకి కమిషన్లు మిగిలాయి. 1.5 కోట్లు దీని మీద పెడితే పైసలు కేసీఆర్ గిట్టిన చంపుకున్న పైసలు ఆయన మూసి రివర్ ఫ్రంట్ అని ఆయన చంపుకోపోయాడు. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు. వాళ్ళ నోరు కాదు మోరి వాళ్ళది. ఉన్నప్పుడేమో చంపకపోయారు, ఉన్నప్పుడు గిదే పేద ప్రజలు మొత్తం ఆడి మొత్తం ఉసురు పోసుకున్నారు వాళ్ళది. మళ్ళీ ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాపరించారు మనకు. మరి ఓటు వేసేటప్పుడు మీరు ఆలోచించాలి. ఓటు వేసేటప్పుడు ఏం చేశారు? కొట్లాడింది మేమే. మా వాళ్ళు కొట్లాడితే మీరు పోయి కాంగ్రెస్ పార్టీకి వాడు 6 గ్యారెంటీలను పోయి ఓట్లు వేసి గుద్దుతారు. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అంత మాయమాటలే. 6 గ్యారెంటీల గురించి మనం మాట్లాడతామని చెప్పి ఏం చేశారు? ఒక్కటే రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అన్న తర్వాత రుణమాఫీ ఎవరికి వేస్తలేరు. మొత్తం ఇది పెద్ద మోసం అని చెప్పి మనం కొట్లాడిన తర్వాత ఇలా రుణమాఫీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి హైడ్రా అన్నారు. హైడ్రా మీద ప్రజలు తిరగబడ్డారు కాబట్టి, వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళ హైడ్రా పేరుతో మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మూసి అంటున్నారు. ఇవాళ మళ్ళీ మూసి మీద ప్రజలు వ్యతిరేకిస్తే మళ్ళీ వేరేది తీసుకుపోతారు దీని ఇవాళ. కాబట్టి ఇదంతా కూడా పెద్ద డ్రామా కంపెనీ కాంగ్రెస్ పార్టీ. అందరు ముఖ్యమంత్రులైనా ఇలా కేసీఆర్ అన్నప్పుడేమో మంత్రులు అందరు ఏక్ నిరంజన్ పార్టీ. అది ముఖ్యమంత్రి ఆయనే, ఏక్ నిరంజన్ ఒక్కడే ముఖ్యమంత్రి. ఏ చెప్పినా ఆయనదే. ఇప్పుడు మంత్రులు పోలేదు అలా, మంత్రులంతా డమ్మీలు అయిపోయింది అలా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఏమైనా అందరు ముఖ్యమంత్రులే, ఉన్నోళ్ళందరూ ముఖ్యమంత్రులే, మంత్రులు లేరు, అందరు ముఖ్యమంత్రులే. కాబట్టి ఎవరు వాళ్ళు హామీలు ఇస్తున్నారు. ఇలా 12 నుంచి 15,000 ఇండ్లు కూలగొట్టి వాళ్ళ ఉసురు పోసుకొని ఎవరి కోసం కడుతున్నారు, ఎవరి కోసం తయారు చేస్తున్నావు? ఇలా మూసి ప్రక్షాళన, మూసి పునర్జీవనం, మూసి ఎవరి కోసం? ఇవాళ 1.5 కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టు. కానీ 12,000 నుంచి 15,000 పేదోళ్ళ ఇండ్లు కొట్టి లక్షల మంది పేదోళ్ళ బతుకులు నాశనం చేసి వాళ్ళను బజార్కి ఈడ్చి వాళ్ళ ఉసురు పోసుకొని వాళ్ళ ఏడుపుతోని నువ్వు కడితేంది కట్టకుంటేంది ఏమన్నా అంటే ఏమంటుంటే నరేంద్ర మోడీ కట్టలేదా అంటున్నాడు. నేను నరేంద్ర మోడీ కట్టినాడు. ఏం కట్టిండు నరేంద్ర మోడీ? సబర్మతి కట్టిండి. వాళ్ళ సబర్మతి కడితే ఖర్చు ఎంత తెలుసాక 7,000 కోట్లే. సబర్మతి కడితే 7,000 కోట్లే. నమామి గంగే అన్నాడు. నమామి గంగే ఖర్చు ఎంత? 40,000 కోట్లు, 1,000 కిలోమీటర్లు. అది ఇది 247 కిలోమీటర్లు. ఇది దానికేమో 40,000 కోట్లు అవుతాయి. కానీ దీనికి మాత్రం మూసికి మాత్రం 1.5 కోట్లట. అది ఇప్పటిదే ఇంకా వినిస్తారు దాన్ని. మరి సబర్మతికి, నమామి గంగేకు, మూసికి తేడా చూడండి. వాళ్ళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడారు. మోడీ కడితే తప్పు లేదు, ఇలా మేం కడితే తప్ప అని. మోడీ మీద 6 అవినీతి ఆరోపణలు లేవు. గుజరాత్ అవినీతి ఆరోపణలు రాలే.
ప్రజలు వ్యతిరేకించలే. అక్కడ 1,50,000 కోట్లు పెట్టలే, 40,000 కోట్లు నమామి గంగకు, ఇవాళ సబర్మతికి 7,000 కోట్లు మాత్రమే. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇవాళ 1,50,000 కోట్లు పెడుతున్నావు. అంటే ఒక్క కిలోమీటర్కు 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇవాళ వీళ్ళు. వాళ్ళు 10 కోట్లకు మాత్రమే ఖర్చు పెడితే మన ప్రభుత్వము ఇవాళ కిలోమీటర్కి వీళ్ళు 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడైనా ప్రపంచంలో ఇక ఇంతకంటే కాస్ట్లీ ప్రాజెక్టు ఏది లేదు ప్రపంచంలో. ఇవాళ ఇంతకంటే కాస్ట్లీ ప్రాజెక్ట్ లేదు, ఇంతకంటే కాస్ట్లీ స్కామ్ ఏది లేదు ఇక. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇవాళ కేవలం ఇది మూసి బాధుల పక్షానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో సమాజం గుర్తించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఉంచండి. అరే డబుల్ బెడ్రూమ్లు ఎవరికి కావాలి? డబుల్ బెడ్రూమ్లు ఇవాళ హైడ్రాన్స్ తీసుకపోయాను, 6వ ఫ్లోర్లో కూర్చొని తీసుకపోయారు. 6th ఫ్లోర్లో ఉండమంటే ఎవరికి బయటకు వచ్చేసారు. వాళ్ళ కూడా ఎవరికి కావాలి డబుల్ బెడ్రూమ్లు? ఎవరికి ఇస్తావు డబుల్ బెడ్రూమ్లు? ఇవాళ సొంత ఇల్లు కట్టుకొని కష్టపడి కట్టుకొని అసలు ఎందుకు కొట్టాలి నాకు అర్థం కాలేదు. ఎందుకు కొట్టాలి? వాళ్ళకు ఇంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింకు డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఇంటి పన్ను కడుతుర్రు పర్మిషన్ తీసుకొని, కరెంటు మీటర్ తీసుకున్నారు, పన్ను కడుతుర్రు నీకు ప్రభుత్వానికి, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ పైసలు ప్రభుత్వానికే వచ్చినాయి, ఇంకా పన్నులు కడుతూనే ఉన్నారు. వాళ్ళ ద్వారా నీకు ఆదాయం వస్తుంటే వాళ్ళ ఇంట్లో కూర్చే హక్కు నీకు ఎవరు ఇచ్చింది వాళ్ళ? కాబట్టి ప్రజలు దోషులు కాదు, దోషి ప్రభుత్వమే దోషి. ప్రభుత్వమే అక్రమంగా ఇల్లు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇలా ఇది కేవలం మూసి పరివారక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు. భారతీయ జనతా పార్టీ కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే ఆందోళన లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా సీరియస్ గా మేము అగ్రెసివ్ గా ఆందోళన చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేసే ఆందోళనకు తప్పకుండా ప్రభుత్వం దిగస్తదా, ప్రభుత్వం గద్దె దిగుతుందా? ఇలా 2 విషయాల్లో ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఆందోళన కొత్తలు కాదు.